మహబూబ్నగర్ జిల్లా మూసాపేట మండలం వేముల ఎస్జీడీ కార్నింగ్ కంపెనీలో 2వ యూనిట్ను ప్రారంభించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సీఎం వెంట మంత్రులు జూపల్లి కృష్ణారావు, వాకిటి శ్రీహరి, ఉమ్మడి జిల్లా ఎమ్మెల్యేలు సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ ఒకప్పుడు పాలమూరు వలసల జిల్లా ఎక్కడ తట్టపని పారపని ఉన్నా మన జిల్లా వారే కూలీలు అందుకు ప్రధాన కారణం. మనం చదువులో వెనుకబడి ఉన్నాం. అందుకే కేసీఆర్ ను మనం తెలంగాణ రాష్ట్ర సాధన కోసం మనం ఎంపీగా గెలిపించాం. కానీ తెలంగాణ వచ్చాక కూడా అభివృద్ధి జరగలేదు. అప్పట్లో పాలమూరు విశ్వవిద్యాలయం కేవలం ఒక పీజీ కాలేజీలా మాత్రమే ఉండింది. ఇప్పుడు మనకు రాష్ట్రాన్ని నడిపించే అవకాశం వచ్చింది. ఇప్పుడు విద్యా ఉపాధి అవకాశాలను మన జిల్లా అందిపుచ్చుకుంటుంది. అప్పట్లో ఇందిరాగాంధీ ఎస్సీ ఎస్టీ బీసీలకు భూములు అసైన్ చేసింది. మనం ఇప్పుడు చదువుకుంటేనే మన తలరాత మారుతుంది. మీరు చదువుకోవాలంటే కావలసిన వసతులు కల్పన బాధ్యత నేను తీసుకుంటా. గ్రీన్ ఛానల్ ద్వారా జిల్లా ప్రాజెక్టులను నిధులు మంజూరు చేస్తున్నాం. కొడంగల్ నారాయణపేట ఎత్తిపోతల పథకం తెస్తే ఎన్జిటిలో ఫిర్యాదు చేస్తున్నారు. అక్కడ భూసేకరణ కోసం వెళ్తే రైతులు కొడంగల్లో ఇచ్చినట్లు 20 లక్షలు డిమాండ్ చేస్తున్నారు. విష్ణువర్ధన్ రెడ్డి గారు, సీతాదయాకర్ రెడ్డి గారు, స్వర్ణ సుధాకర్ రెడ్డి గారు మరొక్కసారి మీ అందరికీ స్వాగతం తెలియజేస్తూ ఇప్పుడు మనం అంతా నిల్చుందాం. For few minutes రాష్ట్రీయ గీతంలో మనం అంతా పాల్పంచుకుందాం. మేము ముందుకు పోతా ఉన్నాం. మీరు మరొకసారి ప్రత్యేకంగా మహబూబ్నగర్కు గతంలో మహబూబ్నగర్ వచ్చినప్పుడు రైతు పండుగలో మీరు ఒక మాట చెప్పడం జరిగింది. తప్పకుండా మహబూబ్నగర్ జిల్లాకు ప్రతి సంవత్సరం 20,000 కోట్ల రూపాయలు ఇచ్చి మహబూబ్నగర్ జిల్లాను ప్రత్యేకంగా అభివృద్ధి చేస్తారని మీరు ఆల్రెడీ మాట ఇచ్చారు. మీరు ఆ మాట నిలబెట్టుకుంటూ ఈరోజు ముందుకు పోతా ఉన్నారు. సో కాబట్టి మహబూబ్నగర్ జిల్లాను మీరు ప్రత్యేకంగా చూడాలి. ఎందుకంటే మహబూబ్నగర్ జిల్లా గురించి మేము చెప్పాల్సిన అవసరం లేదు. మీకు ప్రతి అంగుళం మీకు తెలిసిన మహబూబ్నగరే కాబట్టి మీరు తప్పకుండా మహబూబ్నగర్ ప్రత్యేకంగా చూస్తూ రాబోయే రోజుల్లో మరిన్ని అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టాలని చెప్పేసి కోరుతూ అడిగిన వెంబడే ఏమాత్రం ఆలోచించకుండా ఇలా ఫ్యాక్టరీ ఇనాగ్రేషన్ ఉంది, మీరు తప్పకుండా రావాలని చెప్పేసి నేను ముఖ్యమంత్రి గారి దగ్గరికి పోయి అడిగిన వెంబడే తప్పకుండా వస్తాం అని చెప్పేసి నాకు మాట ఇచ్చి వచ్చినందుకు మా నియోజకవర్గ ప్రజల తరఫున మీకు ప్రత్యేకంగా ధన్యవాదాలు. రేవంత్ రెడ్డి గారిని వెల్కమ్ చేస్తున్నా మాట్లాడాల్సిందిగా. దేవరకద్ర శాసనసభ నియోజకవర్గంలో స్థానిక శాసనసభ్యులు మిత్రులు మధుసూదన్ రెడ్డి గారి అధ్యక్షతన ఎస్జీడీ కార్నింగ్ టెక్నాలజీస్ పరిశ్రమ యొక్క 2వ యూనిట్ను ప్రారంభోత్సవ కార్యక్రమం ఏర్పాటు చేసి ఈ కార్యక్రమంలో సహచర మంత్రివర్గ సభ్యులు పెద్దలు జూపల్లి కృష్ణారావు గారు, సహచర మంత్రివర్గ సభ్యులు వాకిటి శ్రీహరి గారు, టెక్నాలజీకి సంబంధించిన యాజమాన్యము వారి సిబ్బంది అందరూ
ఈరోజు ఈ ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొని రాబోయే రోజుల్లో మహబూబ్ నగర్ జిల్లా నూతన పరిశ్రమలకు ఒక వేదిక కాబోతుంది. ఈ జిల్లాలోనే కాదు, రాష్ట్రంలో చదువుకున్న నిరుద్యోగ యువకులకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు ఇవ్వడానికి మన జిల్లా వేదిక కాబోతున్నందుకు మనస్ఫూర్తిగా ఆనందం వ్యక్తం చేస్తూ మీ అందరినీ అభినందిస్తున్నా. మిత్రులారా, మీకందరికి తెలుసు, పాలమూరు జిల్లా అంటే ఒకనాడు వలసలకు మారిపోయారు. ఈ దేశంలో బాక్రానంగల్ డ్యామ్ కట్టినా, నాగార్జున సాగర్ డ్యామ్ కట్టినా, ఎస్ఆర్ఎస్పి కట్టినా, ఎక్కడ ఏ మూలన ప్రాజెక్టులు కట్టినా తట్ట పని, పార పని, మట్టి పని చెయ్యాలి అని అంటే పాలమూరు బిడ్డలు భాగస్వామ్యం లేకుండా ఈ దేశంలో ఏ ప్రాజెక్టు నిర్మాణం కాలేదు. దీనికి ప్రధాన కారణం ఒకటి చదువు, రెండు నీరు. ఎడ్యుకేషన్ అండ్ ఇరిగేషన్ ఈ జిల్లా ప్రజలకు అందుబాటులో లేకపోవడం వల్ల మనం కూలీ కార్మికులుగానే దేశం నలుమూలల బ్రతకడానికి వలసపోయేది. కృష్ణానది జలాలు మన పక్క నుంచి వెళ్తున్నా మనకు తాగునీరు